కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. 3. రచన రంగనాయకమ్మ. సారథి అద్దం ముందు నిలబడి అరగంటైనా అయింది. ముస్తాబులో 3వ వంతు కూడా ముగిసినట్టు లేదు. లక్ష్య సబ్బుతో 2 సార్లు రుద్దుకున్న మొహానికి పాండ్స్ స్నో మెత్తుకుని రెమ్మి పౌడర్ అందుకున్నాడు. టేబుల్ మింది అద్దానికి దూరంగా దగ్గరగా నడుస్తూ వివిధ కోణాల్లో కోటు సరిచూచుకున్నాడు. సన్నగా దువ్వుకున్న జుత్తుని మళ్ళా దువ్వెన తిరగేసి నొక్కులుగా ఒత్తుకుని సంతృప్తి పడ్డాడు. షర్టు చేతిలో మడతలో పెట్టుకుంటూ కంఠం దగ్గర గుండి తీసి డెస్క్లో పడేశాడు. గబార్డిన్ ప్యాంట్లోకి టెర్లిన్ షర్టు టక్ చేసి మచ్చల నైలాన్ బెల్టు తగిలించాడు. సిల్క్ కర్చీఫ్ మీద నూర్జహాన్ వంపుకుని పాలిష్ చేసుకున్న బాటా బూటు కట్టుకున్నాడు. రేడియో కవర్ మీద బుద్ధిగా ఎదురు చూస్తున్న రిస్ట్ వాచి అందుకుంటూ గాజుల చప్పుడికి గుమ్మం కేసి చూశాడు. రాజావారు బొత్తిగా షోకీలా పురుషులై పోతున్నారు. గంటల కొద్దీ అంతూ ధైర్యలేని ముస్తాబు కొంచెం కాటుక కూడా అంటించుకుంటే, థ్యాంక్స్ డార్లింగ్, బాగా గుర్తు చేశావు. ఇవాళ్లే ఓ సుర్మా బాక్సు కొంటాను, థ్యాంక్స్ అంటూ మళ్ళా అద్దంలోకి చూపులు మళ్లించుకున్నాడు. సారథి ముస్తాబు వరకే షోకీలా పురుషుడు కాదు. అందచందాలు, అంగసౌష్ఠవం, మగవాళ్లకి కూడా మరోసారి చూడాలనిపించే ఆకర్షణ అన్నీ కలిగిన అదృష్టవంతుడు. ఎల్లప్పుడూ నవ్వుతూనే మాట్లాడగలిగేంత చురుకైనవాడు. విజయ గుమ్మంలో నిలబడే అంది. మీరో విషయం గుర్తించారో లేదో, ఇంక మనము నిలువుటద్దం కొనాల్సిందే. ఈ చిన్నదాంట్లో నీ అందం పట్టటం లేదు. పర్వాలేదు డియర్, ఎలాగో ఇబ్బంది పడతాను. నీ మటుకు నీకేం కష్టం లేదుగా. చిరునవ్వులోనే కోపం ప్రదర్శించింది విజయ. అక్కడికి మీరే నవమన్మధులైనట్టు. అబ్బే, ఈ ఇంటి వరకే నేను చెప్తుంది. సరేగాని ఎక్కడికేమిటి ప్రయాణం? పెళ్లినాడు కూడా ఇలా సింగారించుకుని ఉండరు. శోభనం నాడు ఇంకా ఘాటుగా సింగారించుకున్నాను. షాక్ తిన్నట్లు చూసావు కూడాను. మర్చిపోయావు కాబోలు. ఛా, మీకు బొత్తిగా సిగ్గులేదు. అప్పుడు ఉండేది. ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాకే పోయింది. కబుర్లు చెప్పి కప్పదాట్లు వేయకండి. ఎక్కడికి ప్రయాణం? అబ్బా, నిలదీసి అడుగుతున్నావే, మరి చెప్తే బాధపడవు కదా. ఏం అంత బాధపడే చోటికి బయలుదేరుతున్నారా? ఏమో, ఎవరు చెప్పగలరు. ఆడదానికి అసూయ ఉంటుందిగా. పోనీ బాధపడతానని తెలిస్తే మానుకుంటారా? నొన్నో, అదేం కుదరదు. వెళ్ళి తీరాలి. అందుకే చెప్పి మరీ వెళ్ళండి. అయితే చెప్పేస్తున్నాను. తర్వాత నన్నేం అనొద్దు, నువ్వేం అనుకోవద్దు. ఈ ఉపోద్ఘాతాలకేం గాని సంగతి ఏమిటో చెప్పరు. ఓ పిల్ల నన్ను పిలుస్తుంది రోజు. అందుకని ఇవాళ తెగించి చురుగ్గా చూసింది విజయ. అంతలోనే నవ్వు తెచ్చుకుంటూ అంది. ఆ పిల్ల పేరు మల్లెమొగ్గ. మీ పేరు జమీందారునా? నిలదీసి అడిగావు. నిజాయితీగా చెప్పేశాను. తర్వాత నీ ఇష్టం. పిల్ల దగ్గరికి వెళ్ళే విషయమైతే బయటికి చెప్పుకుంటారా ఎవరైనా? ఎవరి సంగతో నాకెందుకు. నేను మాత్రం ఏం చేసినా దాచుకోకుండా చెప్పేస్తాను. నువ్వు చాలా మంచిదానివి కాబట్టి. నేనేం అంత మంచిదాన్ని కాదు. ఆ విధవ మంచితనం నాకు అక్కర్లేదు. అబ్బే, అలా అంటే ఎలా? నువ్వు ఒప్పుకోవు గాని బొత్తిగా మంచిదానివి. ఇలా పొగిడితే నేనేం పొంగిపోను. మీ ఆస్తి అలాగే అర్థం పర్థం లేదేమిటి? హాస్యమా నీతోనా ఇప్పుడా? పొరపడుతున్నావు డియర్, ఇది పచ్చి నిజం. నమ్మకపోతే నేనేం చేసేది? విజయ కాసేపు దీర్ఘంగా చూస్తూ నుంచుంది. ఎక్కడుంది పిల్ల? ఆకాశపు అంచున చందమామ చాటున నక్కి ఉన్నాను బావా, దాగి ఉన్నాను అని పాడుతూ ఉంటుంది రోజు. అయితే భూమి మీద లేదన్నమాట. మా ప్రేమ అర్థం చేసుకోలేకపోతున్నావు విజ్జి. ఊహాలోకాల్లో తేలియాడే నా చిన్నారి లవ్వు అంటే ప్రేయసి గోదావరి గట్టున పర్ణశాలలో కూనిరాగాలు తీసుకుంటూ తన్మయం చెందే ఓ జాలరి చిన్నది. ఆహా, ఎంత సుందరంగా ఉంటుందనుకున్నావు. బెదిరి చూసే లేడి కండ్లు, పెదవుల్లో దాగి ఉన్న దొండపళ్ళు, తుమ్మెదల్ని బంధించిన జుత్తుముళ్ళ, నీచుగా కంపుగొళ్ళు. నో, అదంతా గుడ్ స్మెల్. చేప పిల్లల్ని దేవుకునే ఆ చేతి వేళ్లతో గంటల తరబడి ఆడుకోగలడు. ఊర్వశి గాని నా ప్రేయసిని చూసిందంటే
ఉస్సురుమనుకుంటూ వెనక్కిపోతూ, ఛీ, మీకు సిగ్గులేదు. ఎందుకు డియర్? ఎందుకు? ఎందుకేమిటి? ఏమిటి ఈ పిచ్చి ధోరణి? ఎవరిది? నాదా? పిచ్చి ధోరణ? గుడ్ గాడ్! హాస్యాలకు కూడా హద్దు ఉండాలి. ఇంత మోటుతనం పనికిరాదు. మరేమైనా చెయ్యండి గాని ఇలా మాత్రం బాధ పెట్టొద్దు. నేనా నిన్న బాధ పెడుతున్నానా? ఎంత అపార్థం! అర్థం లేదు, అపార్థం లేదు. ఇలాంటి విషయం మరెప్పుడూ నా దగ్గర ఎత్తొద్దు. జీవితంలో ఏ కష్టమైనా సహిస్తాను గాని ఈ దౌర్భాగ్యానికి తట్టుకోలేను. పూర్ ఫెలోవి. తప్పదు డార్లింగ్, తప్పదు. ఇదిగో నేను వెళ్తున్నాను, తలుపేసుకో. రాత్రికి రాకపోవచ్చు. మళ్ళా ఆ ముక్కనండి కాళ్ళు విరగొట్టి మూల కూర్చోబెడతాను. మై గాడ్, అంత శిక్షే కాక మీరే వేషం వేస్తున్నా ముద్దుగా చూస్తూ ఊరుకుంటానా? సారథి నిట్టూరుస్తూ కుర్చీకి అంటుకొని పోయాడు. ప్రతివ్రతలు భర్తల కాళ్ళు విరగ్గొడతారా? అవసరమైతే విరగ్గొట్టి భర్తగారికి బుద్ధి వచ్చాక బాగు చేయించుకుంటారు. అదే ఈ కాలం ప్రాతిపత్యం. చచ్చ, ఇది అన్యాయం. సుమతి ఇలాగే చేసిందా? ముద్దు కృష్ణుడి పెళ్ళాలంతా ఇలాగే చేశారా? పాండురాజు ఏం చేశాడో, ద్రౌపది మొగుళ్ళంతా ఏం చేశారో కూడా గుర్తు తెచ్చుకుంటారా? ఆ పురాణాలేగా మీకాధారం. మాటలు నేర్చిన కుక్కని వేటకి తీసుకెళ్ళినట్టుంది నా పని. అసలు సంగతి మర్చిపోయి నీతో వాదం వేసుకు కూర్చున్నాను. జాలది చిన్నది ఎదురుతెన్నులు చూస్తూ ఉంటుంది. వస్తా, బాయ్ బాయ్. వస్తున్నా ప్రేయసి, వచ్చేస్తున్నా. ఇదిగో ఏమిటా దూకుడు మాట? సారీ డియర్, సారీ. ఈల వేసుకుంటూ పోతున్న సారథిని చూస్తూ బొమ్మలా నుంచుంది విజయ. ఛ, ఏమిటి మనిషి? రోజుకో మేళం. నిజమో తెలీదు, అబద్ధమో తెలీదు. ఎంతైనా సారథి బొత్తిగా ఇంత తెగించగలడంటే నమ్మకం కుదరడం లేదు. తప్పుడు పనులు చేసేవాళ్ళు అంత ధైర్యంగా చెప్పుకోగలరా? అయితే ఇదంతా ఉత్త హాస్యమేనా ఏమిటి? అదేమో గాని నవ్వులాటకైనా అలాంటి విషయాలు ప్రస్తావిస్తే సహించలేదు విజయ. బాధలు, బరువులు, హాస్యాలకి మాత్రం ఎవరు కోరి తెచ్చుకుంటారు? ఏ ఆడది మగవాణ్ణి పరాయి పంచపాలు చేస్తుంది? తుళ్ళిపడింది విజయ. దిమ్మెరపోయినట్టు అచేతనంగా నిలబడింది. మరి రుక్కు అత్త ఆడది కాదా? ఆడదానికి ఉండేది అసూయ అయితే ఆ బాధ అత్తకి లేదా? అత్త గుర్తుకొచ్చినప్పుడల్లా మనసు ఆలోచనలతో కొట్టుకుంటుంది. రకరకాల భావాలు చెలరేగుతాయి. పాపం పిచ్చే అత్త అనుకొని జాలిపడాలనిపిస్తుంది. బొత్తిగా తెలివి మాలింది అంటూ విసుక్కో బుద్ధి పుడుతుంది. ప్రతివతనైపోదామని తాపత్రయమేమో ఏమిటో అంటూ వెటకారం చెయ్యాలనిపిస్తుంది. అసలు స్వార్థమే ఎరుగని పుణ్యాత్మురాలు చేతులెత్తి దండం పెట్టాలన్నంత గౌరవం కలుగుతుంది. ఏది ఏమైనా అత్త మాత్రం ఆడజన్మకే కాదు, మానవ జన్మకే అతీతురాలు. జీవితంలో ఏమీ అనుభవించలేదు, అనుభవించాలని తాపత్రయ పడలేదు కూడా. విజయ లాంటి ప్రతి ఆడపిల్లకి రుక్మిణమ్మ ఓ సమస్యే. ఆ పల్లెటూరులో వెంకట్రాయుడి భార్య చిన్నపిల్లలందరికీ అత్తయ్యే. మధ్యాహ్నం పూట వాళ్ల మండువాలో ఆడుకోవటం, రుక్కు అత్తతో జడలు వేయించుకోవడం ఆ వీధి పిల్లలందరికీ అలవాటు. తలకు గుప్పెడు శనక్కాయలో, వేపుడు శనగలో, కారం అటుకులో పెడుతూ ఉంటుంది రోజు. రుక్మిణికి పిల్లలు లేరు. బహుశా పుడతారనే నమ్మకం కూడా లేదేమో. అందుకే పిల్లలందర్నీ అంత ముద్దు చేసి వాళ్ల అల్లరి చూసి నవ్వుతూ కూర్చుంటుంది. ఆ పిల్లల మూటాలో విజయ కాస్త పెద్దది. అది 12 ఏళ్లది. రుక్మిణికి విజయ అంటే మరీ అభిమానం. కాస్త దూరం చుట్టరికం కూడా. ఒక్కొక్కసారి రాత్రిళ్ళు కూడా విజయ అత్త దగ్గరే ఉండిపోతుంది. ఓ రోజు పగలు 10 గంటల వేళ అత్తయ్య గారి మండువలో చేరారు పిల్లలంతా. విజయ, సావిత్రి, సరోజ, కమల పచ్చీసు ఆడుకుంటున్నారు. వరలక్ష్మి, సుసి చింతగింజలు లెక్క పెట్టుకుంటున్నారు. సావిత్రి చెల్లెలు కమల పెద్ద తమ్ముడు కాగితాలు చింపుకొని పటాలు కట్టుకుంటున్నారు. చావిడంతా గోలగోలగా ఉంది. వెంకట్రాయుడు వీధిలోంచి వచ్చాడు. అతగాడి వెనక మరో ఆడమనిషి కూడా వచ్చింది. ఎర్రగల్ల చీర శీలమండలపైకి కట్టుకుంది.
కాళ్ల కడియాలు బాగా కనపడుతున్నాయి. 2 చేతులకి బెత్తడేసి వెడల్పున ముదురు నీలపు గాజులున్నాయి. జుట్టంతా గట్టిగా బిగించి కొప్పు వేసుకుంది. కుడి చెంప మీద నల్లగా జిడ్డుగా ఉన్న మొహంలో డబ్బంతా ఎర్రబొట్టు మసగ్గా కనిపిస్తుంది. రాయుడు వెనకే నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. చావిట్లోకి పిల్లలేమంతా దానిని పట్టించుకోలేదు. పొలం పనివాళ్లు కూలికొస్తుంటే మామయ్య ధాన్యం కొలిపించటం అందరికీ మామూలే. వెంకట్రాయుడు దక్షిణపు గది తలుపులు తోసుకొని వెళ్ళాడు. వెనకే ఆ కూలి మనిషి గదిలోకి వెళ్ళబోయింది. ఆటల సందట్లో మునిగిపోయిన విజయ హఠాత్తుగా తలెత్తి చూసి అరిచింది. ఏయ్, నువ్వు లోపలికెళ్తావే? నుంచో ఇక్కడ. మామయ్య తాళాలు తీసుకువస్తాడు. ధాన్యం కొట్టు వాకిట్లోనే ఉందిగా. బిత్తరపోతూ గడపకివతలే నుంచుండిపోయిందా ఆడమనిషి. వెంకట్రాయుడు దాన్ని చెయ్యిపట్టి గుంజి లాగాడు గదిలోకి. అది కాస్త తలుపు చాటుకి ఒదిగి నుంచుంది. దాన్ని బొమ్మ ఎదరగోడకి వేలాడుతున్న అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. చావిట్లోకి పిల్లలంతా గోలా చేసుకుంటూ గదిలో దూరిన కూలిదాన్ని అద్దంలో పడుతున్న దాని బొమ్మని చూడటానికి గుంపుగా వెళ్ళి పడ్డారు. రాయుడు కోపం నటించి, ఏయ్ పోండి, ఇండ్లకు పోండి, చెత్త అంటే కదలరేం, మళ్ళా మధ్యాహ్నం వచ్చి ఆడుకుందురుగాని, నడవండి అంటూ పెద్ద గొంతుతో కేకలేస్తూ పిల్లలందర్నీ చావిట్లో కూడా లేకుండా చెదరగొట్టేశాడు. ఉండేలు చూసిన పిల్ల కాకుల్లా చెల్లా చెదరై వీధిలోకి పరిగెత్తారు పిల్లలు. విజయ ఒక్కతే పడమటింటి గదిలో నక్కింది. వెంకట్రాయుడు మళ్ళా దక్షిణపు గదిలో దూరి తలుపు బిగించుకున్నాడు. పరికిని ఎగరేసుకుంటూ వంటపాకలోకి పరిగెత్తింది విజయ. అత్త అత్త, మామయ్యేమో ఎవతో అమ్మి కూడా గదిలోనే ఉంది. తలుపులన్నీ వేసేశాడు. ఎప్పుడే? రుక్మిణి నవ్వుతూ అడిగింది. ఇప్పుడే. మేమంతా ఆడుకుంటుంటే వెళ్ళిపోమ్మని కేకలేశాడు. నేనొక్కదాన్ని నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చేశాను. రా అత్త, చూద్దాం మనము. కందిపచ్చడి రుబ్బుతున్న రుక్మిణి విరగబడి నవ్వింది. ఏమిటి చూస్తామే? విజయకి కోపం వచ్చింది. తలుపు చెక్కల మధ్య పొడుగ్గా చీలిక ఉంది కదేమిటి? చూస్తే ఎందుకు కనిపించదు? పిచ్చి పిల్ల, అలా చూడకూడదు. అటు వెళ్ళకు, కూర్చో నా దగ్గర. ఆ పీట తెచ్చుకో. పచ్చడిలో ఉప్పు చాలిందో లేదో చూడు. గోరెడు పచ్చడి విజయ చేతిలో పడేసింది. పీట మీద కూర్చొని పచ్చడి చప్పరిస్తూ కుతూహలంగా అడిగింది విజయ. ఆ అమ్మి ఎవరత్తా? ఎవతో పొలం పనికి వచ్చిందేమో. మీ మామకి మనసైంది కావును. అందంగా ఉందా ఏమిటి? దయ్యంలా ఉంది. ఫక్కుమంటూ నవ్వింది రుక్మిణి. నీకు నచ్చలేదేంటే? మీ మామయ్య కళ్ళకి రంబలాగా ఉంటుందే అది. పోని నీకు నేను బాగుంటానా? విజయ అత్తకేసి అభిమానంగా చూసింది. ఆ చూపే అత్త తనకి బాగా నచ్చినట్టు చెప్తుంది. నిజంగానే రుక్మిణి అత్త అందంగా ఉంటుంది. పచ్చగా బొద్దుగా ఏ చీర కట్టుకున్నా నిండుగా ఉంటుంది. ఎంత అణిచి దువ్వుకున్నా రేగుతూ ఉండే చీర జుట్టుని అందంగా మెడమిందికి ముడి చుట్టుకుంటుంది. ఏ రోజు కాళ్ళకి పసుపు, కళ్ళకి కాటుక, మొహాన బొట్టు బద్దకిచ్చకుండా పెట్టుకుంటుంది. పిల్లా జల్లా లేరేమో. ఎప్పుడు ఎడ్డిగా కనిపించక పరిశుభ్రంగా కడిగిన ముత్యంలాగా ఉంటుంది. రాయుడికి పెళ్ళామంటే ప్రేమ లేకపోలేదు, కానీ మోజు మాత్రం లేదు. పెళ్ళాం ఏ విధంగా అలంకరించుకున్నా, ఎంత కొత్త చీర కట్టుకున్నా ఆ సింగారంలో ప్రత్యేకత ఏమీ కనిపించదు. దగ్గరికి రావాలన్నా తహతహ ఏమీ ఉండదు. తను కట్టుకున్న భార్య అనే అభిమానము, సానుభూతి మాత్రం ఎన్నడూ భార్యని అసహించుకునేలాగా చేయలేదు. సంసార విషయంలో భార్య సుఖానికి కూడా ఏ లోటు లేకుండానే చూసుకుంటాడు. వెంకట్రాయుడు బాగా పొడుగరి, బలిష్టమైన వాడును. మళ్ళు పంచే కట్టి గ్లాస్ కోలాల్చి తొడిగి జరీ కండువా వేసుకుని బయలుదేరుతుంటే రుక్మిణి ముచ్చటగా చూసుకుంటుంది. ఈడు జోడు విషయంలో మాత్రం రుక్మిణి వెంకట్రాయుడికి ఏమంతా సరిపడదనే చెప్పుకోవాలి. పాపం రుక్మిణి పొట్టి వాళ్లకంటే మరీ కాస్త పొట్టి. వెంకట్రాయుడి దగ్గర నిలబడితే అసలే పొట్టి పిచ్చుకలాగా నువ్వు నా గుండెల దగ్గరికైనా రాలేదే అంటూ
హాస్యాలాడుతూనే ఉంటాడు రాయుడు. పోనిద్దురు, మీ ముచ్చటలకు నేనేం అడ్డు రావట్లేదు కదా, నా కర్మ నాది అని నవ్వేస్తుంటుంది రుక్మిణి. విజ్జి, ఏమిటే మాట్లాడకుండా కూర్చున్నావు? నేనెలా ఉంటానని అడిగితే చెప్పనే లేదేం? విజయ ప్రేమగా అంది. నువ్వు చక్కగా ఉంటావత్తా. పొట్టిగా అందంగా ఉంటానంట కదూ. చూడు, మీ అమ్మ వాళ్ళు పొడుగ్గా నిండుగా ఉంటారు. ఎందుకేమిటి అంత పొడుగు? నువ్వే బాగుంటావు నాకు. రుక్మిణి నవ్వుతూ అంది. మా విజ్జికి నేనంటే చాలా అభిమానం. పచ్చడి రుబ్బుతున్న అత్తకేసి చూస్తూ కూర్చుంది విజయ. ఉన్నట్టుండి అడిగింది. అత్త, అది నీ గదిలో కూర్చుంది కదా, దెబ్బలాడవేం? దెబ్బలాడకూడదే, అదే వెళ్ళిపోతుందిగా మళ్ళా. విజయకేమీ నచ్చలేదు. మరేం అడగలేదు. అడిగిన అత్త సరిగ్గా చెప్పటం లేదుగా. కాసేపు బుద్ధిగానే కూర్చుంది. హఠాత్తుగా అంది. అది వెళ్ళిపోయిందేమో చూసిరానా? దాని గోలెందుకే నీకు? కూర్చో, అన్నం పెడతాను. మధ్యాహ్నం వెళ్దుగాని ఇంటికి. పచ్చడి చిట్ట చివర్లో వెల్లుల్లిగడ్డ చిదిపి పడేసి జాడిలోకి తీసుకులేచింది రుక్మిణి. ఆ చేత్తోనే విజయకు అన్నం పెట్టి కమ్మగా నెయ్యి వేసి కందిపచ్చడి ముద్దలు కలుపుతూ కూర్చుంది. పెరటి వైపుకు వచ్చాడు వెంకట్రాయుడు. ఏమో తోడి పడే ఉడుకు నీళ్లున్నా విజయ ఎంత గొడవ చేసిందో చూశారు అంటూ నవ్వుతూ లేచింది రుక్మిణి. కొంత కుండెడు నీళ్లు చేదలోకి గుమ్మరించి వేప చెట్టు కింద పెట్టి వచ్చింది. తుండుగుడ్డ తీసుకెళ్లి కొమ్మ మీద వేలాడదీసింది. నీళ్లు గుమ్మరించుకుంటున్న మొగుడికి ఎదురుగా నిలబడి హాస్యంగా అంది. పొలం పని కొత్త ఆడది రావటం పాపమనుకుంటాను. అఘోరించావు కానీ అన్నం వడ్డిద్దు, వచ్చేస్తున్నాను. విజయ పక్కనే పెద్ద పీట వాల్చి వెండి కంచంలో అన్నం కూరలు వడ్డించింది. రాయుడు ఒళ్ళు తుడుచుకొని పీట మీద కూర్చుంటూ విజయ వీపు మీద చెరుపు చెరిచాడు. మీ అత్తకేం కోపం లేదు కానీ నీకు కోపం వచ్చిందంటే పిల్ల, సిగ్గుపడి తలదించేసుకుంది విజయ. ఇది మొగుడిని బాగా సాధించేలాగా ఉంది అంటూ నవ్వింది రుక్మిణి. మరోసారి మధ్యాహ్నం 2 గంటల వేళ. అత్త, గాజులమ్మి వీధిలో పోతుంది. పిలిచేదా? గాజులు వేయించుకోవాలనుకున్నావుగా నిన్న. హడావుడిగా వచ్చి పడింది విజయ. అవునే విజ్జి, చేతులు నిండుకున్నాయి. పిలుచుకురాలేకపోయాం. అది వెళ్ళిపోతుందో ఏమో అంటూ కొంగుపరుచుకొని పండుకున్న రుక్మిణి లేచి చావిట్లోకి వచ్చింది. అప్పటికే బయటికి పరిగెత్తింది విజయ. ఓ గడియకి గాజుల కనకాన్ని వెంట పెట్టుకుని వచ్చింది. అది బస్తీ నుంచి గాజులు అమ్మ వచ్చే బడాయి కుర్రది. ఈ మధ్యనే కొత్తగా వస్తుంది ఊళ్ళ వెంట. కనకం గోనె సంచులతో గాజులమ్ముకునే మళ్ళారం మనిషిలా ఉండదు. అద్దాల పెట్టెల్లో గాజులు పైకి కనిపించేలాగా రంగురంగులుగా పేర్చి చేత్తో పట్టుకుంటుంది. దాని దగ్గర గాజులు కొనుక్కోవటం ఆ ఊళ్ళో చాలామంది ఆడపిల్లలకి సరదా, గర్వం కూడాను. ఆ రోజు కనకం జిలుగు టలుగుల్లా పెనవేసుకున్న తీగల చీర కట్టుకుంది. చీర కుచ్చిళ్ళు రోడ్లు తుడిచేలా నేల మీద పారాడుతున్నాయి. చెంపలు ఎగ దువ్వుకొని నడినెత్తి మీద బర్మాముడి చుట్టింది. అస్తమానం తమలపాకులు నములుతూ ఉంటుందేమో. పళ్ళు, పెదాలు గారపట్టి పొగాకు రంగుతో కనిపిస్తున్నాయి. చెంపల మీద పూడలు చెమటకి తడిసి మచ్చలు కట్టింది. చావిట్లోకి వస్తూనే చెంకీ చారల చెప్పులు గుమ్మం వారగా విడిచింది. రుక్మిణి అంతవరకు కనకం దగ్గర గాజులు కొనుక్కోలేదు. ఓసారి దానికేసి ఆశ్చర్యంగా చూసి ఈతాకుల చాప తెచ్చిపరిచింది. కనకం వెకిలిగా నవ్వుతూ చావిడంతా ఓసారి కళ్ళు తిప్పి చూసి చాప మీద కూర్చొని పెట్టి తెరిచింది. అంతలోనే మొహం తుడుచుకొని చేతిగుడ్డతో గాలి విసురుకోవటం మొదలుపెట్టింది. ఎండలోంచి వస్తే మరీ ఉక్కగా ఉన్నట్టుంది. విజయ, కాస్త లోపలికి వెళ్ళి విసనకర్ర తీసుకురావే అంటూ పురమాయించింది రుక్మిణి. గాజుల కనకం కేసి కన్నార్పకుండా చూస్తూ కూర్చున్న విజయ బలవంతంగా లేచింది. కనకాన్ని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది పిల్ల వెదవలకి. పెళ్లి పందిట్లో గ్యాస్ లైట్ల వెలుగుల్లో డాన్స్ చేసే భోగం దానిలాగే ఉంటుంది కనకం. అలాగే అస్తమానం ఉత్త పుణ్యానికి ఇకిలిస్తూ ఉంటుంది. 1 నిమిషంలో చేటంత విసనకర్ర తీసుకువచ్చింది విజయ. కొంచెం మజ్జిగ తాగుతావు?
నీ పేరు కనకం కదూ, విన్నాలే అంది రుక్మిణి దాని చెమటలు చూడలేక. కనకం ఇబ్బందిగా చిట్లించింది మొహం. చల్లవద్దు బాబు, కాసిని టీ నీళ్ళిప్పిస్తే తాగుతాను అంది. అదోలా నవ్వింది. టీలు కాఫీలు మా ఇంట్లో ఉండవు మరి, పోనీ పాలు కావాలంటే తాగు అంటూనే గట్టు మీద కుండలో ఉన్నాయి, కాసిన్ని గాజు గ్యాస్లోకి వంపుకొని రావే విజ్జి. జాగ్రత్త, కుండ బద్దలు కొట్టేవు. పాలు తాగి విసనకర్రతో కాసేపు విసురుకొని గాజులు చూపించడం మొదలుపెట్టింది కనకం. మధ్యాహ్నం నిద్ర ముగిసి గదిలోంచి బయటికి రాబోయిన వెంకట్రాయుడు గుమ్మం దగ్గర ఆగిపోయాడు, ఎదురుగా కనిపిస్తున్న చెంకి చొప్పులకేసి చూస్తూ. ఆ గాజులు తీసుకోండమ్మా, అర్ధాంగి గాజులు. పేడకాళ్ళు వేసుకొని వయ్యారంగా కూర్చొని గాజులు విప్పి చూపిస్తుంది. తీసుకుంటాలే, ఇంకా రకాలు చూపించు అంది రుక్మిణి. ఇవి చాలా బాగున్నాయత్త, గమ్మున తీసుకో అంటూ కంగారు చేస్తుంది విజయ. వెంకట్రాయుడు ఆరాటంగా గాజుల కనకంకేసి చూస్తూనే నిల్చున్నాడు. కాసేపటికి మళ్ళా లోపలికి వెళ్ళిపోయి, విజయ, మీ అత్తని ఇలా రమ్మను అంటూ కేకలెట్టాడు 2-3 సార్లు. గాజుల ఎన్నిక ఆపుచేసి వెళ్ళింది రుక్మిణి. వెనకే గదికేసి చూస్తూ కూర్చుంది కనకం. కాసేపటికి మామూలుగా చావిట్లోకి వచ్చింది రుక్మిణి. వెంకట్రాయుడు కనకంకేసి కూరగా చూస్తూ టీవీగా నడుస్తూ వీధిలోకి వెళ్ళిపోయాడు. కనకం 1-2 సార్లు వీధికేసి చూసి మళ్ళా గాజుల బేరంలో పడింది. నా గాజులు తర్వాత తీసుకుంటా గాని ముందు ఈ పిల్లకి అందమైన గాజులు వేయి అంటూ విజయ చేతులు అందించింది రుక్మిణి. నేను మొన్ననే వేయించుకున్నానత్తా అంటున్నా వినిపించుకోకుండా కొత్తగా 4 తలుపు గాజులు వేయించింది విజయకి. మీ గాజులు కూడా గమ్మున తీసుకోండి, నేను పోవాలా కంగారు పడింది కనకం. పోనీ ఊళ్ళో అమ్ముకరా, తర్వాతే తీసుకుంటాలే నేను తాపీగా కూర్చుంది రుక్మిణి. పొద్దుపోతదమ్మా, ఏకంగా అమ్ముకుపోతాను. చీకట్లో స్టేషన్ కాడికి నడిచిపోవాలా, అంత చీకటి పడితే మా ఇంట్లో ఉండిపోదు లేదు. ఏం, మేము మాత్రం మనుషులం కామా, ఒక్క పూటకి ఆదరించలేమా? అదేం మాటమ్మా, ఇంటికాడ మా యజమాని ఎదురు చూస్తుండడా? చూస్తే చూస్తాడులే, చీకటి పడి వెళ్ళలేనప్పుడు ఏం చేయగలవు? ఈ పూట మా ఇంట్లో ఉండాల్సిందే. 10 రూపాయల గాజుల వరకు తీసుకుంటా, తీరికగా చూసుకోవాలా? పద. అయితే ముందు ఊళ్ళోనే చూసుకురమ్మంటారా? వెళ్ళిరా, మర్చిపోకు సుమి. అయ్యో, ఇంత పెద్ద బేరం పోగొట్టుకుంటానా ఏంటమ్మా? మళ్ళా గాజులన్నీ పెట్టెలో సర్దుకొని లేచింది కనకం. అత్త, ఇప్పుడే తీసుకోకూడదు, తీరిగ్గా తీసుకుందాం లేవే, తొందర ఏమొచ్చే? రుక్మిణి వంటపాకలోకి వెళ్ళి ఓ సూలెడు మినప్పప్పు నీళ్ళల్లో పోసి వచ్చింది. సాయంత్రం అరకోడి పిల్లను ఒకదాన్ని కోయించింది. కాసిన్ని గారెలు వండింది. జీడిపప్పు యాలకుల పొడి వేసి సగ్గుబియ్యం పాయసం కాచింది. గాజుల కనకం వచ్చేసరికి వేడి నీళ్లు కూడా తోడిచ్చింది. కనకం వచ్చేసరికి బాగా చీకటి పడింది. వస్తూనే ఉస్సురంటూ కూలబడింది. కాస్త ఒళ్ళు కడుక్కుంటావు, ఇప్పుడేం స్థానం లేమ్మా, కాస్త తిండి తిని పడుకుంటాను. ఇలా బద్దకించకేం? నీళ్లు పోసుకుంటే ఎండలో తిరిగావేమో, సుఖంగా ఉంటుంది ప్రాణం. పాలేరు తోడపెట్టనే పెట్టాడు దొడ్లో. ఒళ్ళు తుడుపు గుడ్డ సబ్బు బిళ్ళ అక్కడే ఉన్నాయి, లేచి వెళ్ళు. కనకానికి బద్ధకం పోయింది. సబ్బుతో గుమగుమలాడేలా ఒళ్ళు తోముకొని నీళ్లు పోసుకుంది. ఓసారి ఆశ్చర్యంగా చూసి రుక్మిణి అందించిన చాకింటి చీర కట్టుకుంది. నైట్ పిన్ గుద్దులు 2 తెంపి జుట్టులో కుక్కుకుంది. అదంతా చూస్తుంటే మహదాశ్చర్యంగా ఉంది విజయకి. కనకం ఇక్కడెందుకుండిపోయింది అడిగింది రుక్మిణి వెనకే తిరుగుతూ. అంటూ గుసగుసలాడుతూ అత్తతో. సానా చీకటి పడిపోయింది కదా, బస్తీ ఎలా పోతుంది? పోని ఈ రాత్రికి ఉంటే మనదేం పోయింది? కోడి మాంసము, గారెలు, పాయసం వగేరాలతో ఆపసోపాలు పడుతూ తింటున్న కనకాన్ని చూస్తే విజయకి మళ్ళా ఆలోచన వచ్చింది. అత్త, కనకం మనకి చుట్టం కాదుగా, ఇవన్నీ ఎందుకు వండావు? దానికోసం వండానా ఏమిటి? మనం మాత్రం తినటం లేదు, మీ మామయ్య వండమంటే వండాను.
అత్త చెప్పే కబుర్లు ఏవీ విజయకు సంతృప్తి కలిగించలేదు. హడావుడిగా పాళ్ళేళ్ల మీద అరుస్తూ తిరిగే మామయ్య కూడా ఎందుకో నెమ్మదిగా మాట్లాడుతూ వాళ్ళని తొందరగా పంపేశాడు. పెరట్లోకి చావిట్లోకి అదే పనిగా తిరుగుతున్నాడు. కనకం కేసి చూసి నవ్వుతుంటే అదేమిటో సిగ్గుపడిపోతున్న దానిలా తలుపు చాటుకి నక్కింది. విజయ గబగబా రుక్మిణి దగ్గరికి వెళ్ళి, అత్త, గాజుల కనకం ఎక్కడ పడుకుంటుంది అని అడిగేసింది రహస్యంగా. లంకంత ఇంట్లో అది పడుకోవటానికి చోటు లేదా? మనం మాత్రం ఈ పెరట్లోనే పండుకుందాంలే పద. వంట పాక తలుపులు వేసి వస్తాను. విజయ జాగ్రత్తగా చూస్తూనే ఉన్నా వెంకట్రాయుడి దగ్గరికి కనకం ఎప్పుడు వెళ్ళిపోయిందో అర్థం కాలేదు. అత్త, చూశావా? కనకం వెంకట్రాయుడి దగ్గర కూర్చొని కబుర్లు చెప్తుంది. దక్షిణం వైపు దొడ్లో నవ్వుతుంది కూడాను. మీ మామయ్య బస్తీ కబుర్లేవో అడుగుతున్నారు కాబోలు. అదే వస్తుంది లేరా, ఇలా పండుకుందాం. మొహం చిట్లించుకుని విజయ, ఛీ, అది మా మామయ్య దగ్గర ఎంత దగ్గరగా కూర్చుందనుకున్నావు? మంచం మీద. ఎంత చెప్పినా అత్త గ్రహించలేకపోతుందని మామయ్య ఏదో చాలా తప్పు పని చేస్తున్నాడు. పాపం అత్తని అంతా మోసం చేస్తున్నారని విజయ బాధ. అత్త చాలా మంచిది, కానీ మామయ్య బొత్తిగా చెడ్డవాడు. మర్నాటి పొద్దున కూడా చాలాసేపు గదిలోనే పడుకుంది. కొట్లోంచి కాఫీ పొడి తెప్పించి కాఫీ కాచి ఇస్తే తాగింది. 10 గంటలకల్లా అన్నం తింది. 4-5 రకాల గాజులు ఇచ్చింది రుక్మిణికి. అదోలా నవ్వుకుంటూ తన చీర సంచిలో కుక్కుకొని రాత్రి కట్టుకున్న చీరతోనే బయలుదేరింది. నీ చీర అడగవేమత్తా అనాలనుకున్న విజయ నవ్వుతూ అత్తే దాన్ని సాగనంపుతుంటే ఏమీ మాట్లాడలేక చూస్తూ ఊరుకుంది. విజయకి చాలా వరకు జ్ఞానం తెలిసి వచ్చింది. అది పెద్ద మనిషి ఆకుల మీద కూర్చున్న గడియ నుంచే దాన్నో ఆలిందన చేసి అమ్మలక్కలంతా ఎన్నడూ మాట్లాడుకుని విషయాలు దాని ముందే ముచ్చటించుకోవటం మొదలుపెట్టారు. ఏమో మంగమ్మొదిన, నీ కూతురు సమర్థాడి కూర్చుంది. ఇంకా ఆలస్యం చేయకుండా అల్లుణ్ణి వెతకాలి. లేకపోతే నీ కూతురు అసలే నిరజాన. ఎవన్నో లేవదీసుకుని చక్కా పోతుంది. చెనుకు విసిరిందో పేరెంటాలు. విజయ్కి అక్కవరసయ్యే ఓ పడుచుపిల్ల ఆ పోవటం కాస్త ఆ అత్త కొడుకుతోటే పోవేవించి కక్కుమంది. ఆ 3 రోజుల్లోనే విజయ్కి 3 మొగుడు పెళ్ళాల రహస్యాలు, అందుకోసమే లేచిపోవడాలు, కడుపులు తెచ్చుకోవడాలు, భయం కొద్దీ పిల్లల్ని కనిపారేయడాలు, చాటుగా పరాయి వాళ్లతో తిరగడాలు అన్నీ అర్థమైపోయాయి. రాయుడు మామయ్య కొత్త ఆడవాళ్లను ఎందుకు తీసుకువస్తాడో కూడా తెలిసిపోయింది. మరి అత్త ఎందుకు ఊరుకుంటుంది? నిజంగా అత్తకి తెలీదు. పేరెంటాల కబుర్లో రుక్మిణి మాటలు కూడా దొరక్కపోలేదు. దానికేం సిగ్గు తల్లి, ఆడపుట్టుక పుట్టింది. చీము నెత్తురు ఉన్నాయా? ఎవతైనా మొగుణ్ణి చేతులారా మరో ఆడదానికి అప్పగించగలదా? నేనే అయితే 3వ నాటికి ఉరిపోసుకు చచ్చేదాన్ని. అలాంటి మొగుడితో ఏం సుఖపడాలి గనక? వాడు బాధ పెడతాడనా ఏంటి నీ ఉద్దేశం? అబ్బే, దీనికి మొగుడంటే తగని గారం. మొదట్నుంచి ఇదే కొమ్ములిచ్చింది. అలాంటి కబురు వింటూనే ఒళ్ళు దహించుకుపోతుంది కదా. రుక్మిణి ఎలా భరిస్తుందో దాని మంచితనం మెచ్చుకోవాలరా. పోదు నీ వేదాంతం నువ్వును. అదేం మంచితనం, వళ్ళకాటి మంచితనం. అంతా రుక్కు అతను ఈసడించుకుంటుంటే విజయ్కి జాలి వేసింది. పాపం అత్త మాత్రం ఎందుకలా చేస్తుంది? విజయ్కి స్నానం అయిన రోజు రుక్మిణి ఏవేవో పలహారాలవి తీసుకొచ్చింది. విజయ 4 రోజులు మా ఇంట్లో భోంచేస్తుంది, పంపు వదిన అంది వాళ్ళమ్మతో. మంగమ్మ ఇష్టాన్ని బయటికి కనిపించనీయకుండా ఈడేరిన పిల్ల ఇదివరకులా ఎందుకులే రుక్మిణి, పొరుగిన్ల వెంట అని తప్పించుకోవాలని చూసింది. రుక్మిణి ఊరుకోలేదు. అవునవును వదిన, నా కడుపున ఒక్క ఆడపిల్లైన పుడితే విజయలాగే పెద్ద మనిషి అయ్యేది ఈ పాటికి. ఆ భాగ్యము నాకు లేకపోయింది. నీ అంత ప్రేమతో నేను చూడలేకపోయినా విజయ అంటే నాకు పంచప్రాణాలు. నా చేత్తో దానికి 4 రోజులు వండి పెట్టని కాదనకు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. మరేమీ అనలేక సరేలే వస్తుందిలే అనేసింది మంగమ్మ. విజయ్కి మొగుడు పెళ్ళాల కబుర్లన్నీ తెలిసిపోయాక అత్తతో ఎన్నో విషయాలు మాట్లాడాలని ఉంది.
మరెన్నో అడిగి తెలుసుకోవాలని ఉంది. ఎప్పుడూ తనింత పెద్దదానిలాగా ఆలోచించలేదు. విజయ్కి భోజనానికి తీసుకెళ్ళింది రుక్మిణి. అత్తని ఎంతో అడగాలనుకుంటూనే 2 రోజులు గడిపింది. 3వ నాడు సాయంత్రం కనుచీకటి పడే వేళ చాకలివాడి కొత్త కోడలు ఇంకి బట్టలు తీసుకొచ్చింది. మూట విప్పి బట్టలన్నీ దండం మీద వేసింది. బట్టల్లోంచి అన్నం గిన్నె తీసి గోడవారగా పెడుతూ, ఈ పూట కాసింత ఊరగాయ పెట్టాలండోయ్ దొరసానమ్మగారు అంది. వేవిళ్ళేంటే నీకు అంటూ వంటపాకలోంచి బయటికి వచ్చింది రుక్మిణి. పోండమ్మా సిగ్గుపడుతూ చీడీల దిగువ కూర్చుంది ఎంకి. చీకట్లో దాన్ని దగ్గరగా చూసిన విజయ, అత్త ఎంకి నీ చీర కట్టుకుంది అంది. రుక్మిణి నవ్వుతూ, అదే నేను చూస్తున్నానులే, ఈ చీర నువ్వు కట్టుకుంటే ఎంచక్కా ఉన్నావు అంది ఎంకితో. ఆ వెంకటగిరి సన్నజరి చీర చాకల్ది మృదువుగా గోచి దోపింది. పైట కొంగు పిడిసలా చుట్టి వీపు మీద నుంచి తీసి బొడ్లో గుచ్చింది. వీపు, పొట్ట, తొడలు నల్లగా నిగనిగలాడుతూ బలిష్టంగా కనిపిస్తున్నాయి. అంత మంచి చీర చాకల్ది కట్టుకున్నందుకు రుక్మిణికి కోపం రానేలేదు. పొలం నుంచి వచ్చిన వెంకట్రాయుడు చీడల మీదే నిలబడి చాకలి ఇంటికేసి చూశాడు. రుక్మిణికేసి చూపులు మార్చాడు. విజయ్కేమిటో భయం వేసింది. అత్తకేసి చూడబోయింది. రుక్మిణి పాకలోకి వెళ్తూ, అన్నం వాదొస్తున్నాను, తీసుకెళ్తూ గాని కాసేపు కూర్చోవే ఇంకి అంది. రోజు నువ్వే రారాదటే గుడ్డలివ్వడానికి అన్నాడు రాయుడు మీసాల మీద చెయ్యి వేసుకు నవ్వుతూ. ఎంకి సిగ్గుపడుతున్నట్టు తొడల్లో మొహం దాచుకుంది. నీ మొగుడు కనిపించటమే మానేశాడేమి? పెళ్ళాం వచ్చిందని మమ్మల్ని అందరినీ మర్చిపోయాడా ఏంటి అంటూ వచ్చింది రుక్మిణి. లేదమ్మగారు, ఆడికి రేవుకాడే సరిపోతుంది. సందేళ్లకి ఉస్సురంటూ కూకుంటాడు. మీ అత్తకి ఒంట్లో బాగాలేదన్నారు, ఎలా ఉంది? అలాగే తిని తినక చత్తా ఉండి బాధపడతా ఉంది. వెంకట్రాయుడు తుండుగుడ్డ కట్టుకుని నీళ్ల కోసం కేకలెట్టాడు. ఒసే చాకలి పిల్ల, కాస్త ఆ ఉడుకు నీళ్లకుండా దక్షిణం వైపు దొడ్లో పెట్టిరా. ఎంకి వెంటనే లేచి కుండ భుజం మీదికి ఎత్తుకుంది. విజయ గుండెలు కొట్టుకున్నాయి భయంతో. ఎంకి పక్క దొడ్లోకి చలాకిగా నడిచిపోయింది. రుక్మిణి అన్నం వార్చుకు ఎత్తి చాకలి దాని గిన్నె నిండా అన్నం పెట్టి 4 గిరటల ఆవకాయ పచ్చడి వేసింది. ఓ వారగా పప్పుచారు పోసింది. దొడ్లోంచి ఏవో కేకలు. అదే ధ్యాసగా కూర్చున్న విజయ కంగారుగా లేచింది. అత్త, ఎంకి కేకలు పెడుతుంది. రుక్మిణి చావట్లోంచి పెరిగెత్తింది. గబగబా వెనకే వెళ్ళింది విజయ. గది తలుపులు భారా తీసి ఉన్నాయి. ఎంకి గోసి ఊడి కాళ్లకడ్డంగా వేలాడుతుంది. చీర జుట్టు ముడి లాగేసినట్టు ముఖం నిండా వెంట్రుకలు కమ్ముకున్నాయి. చిన్నపిల్లల నోరు పెద్దది చేసి ఏడుస్తూ, గొప్పోరైతే మాత్రం గొప్పోరులా ఉండాలి గాని ఇదేం పని? మానం మర్యాద లేని మనుషులం అనుకున్నారా ఏంటి? నా సత్యం బావని తప్పితే మరో ఎదవని ఒంటి మీద చెయ్యి వెయ్యనిస్తానా అంటూ తిట్టుకుంటూ యువతలికి వచ్చేసింది. వేలాడుతున్న చీర ఎగ్గట్టుకుంటూ వీధి వైపు పోబోయింది. ఒసే ఇంకి, ఎందుకే అంత కోపం? ఒక్కసారి వెనక్కిరా. చాలే తల్లి, నువ్వు చెప్పావని నీళ్లకుండ తీసుకెళ్లి దొడ్లో దించితే గమ్మున మీందపడి కావించేసుకుంటాడా పెద్ద మనిషి? దురుసుగానే మాటలు విసిరింది ఎంకి. ఊరనిలో తప్పే లేవే, ఏదో పొరపాటైందిలే, కడుపులోనే పెట్టుకో, అన్నం గిన్నెైనా తీసుకెళ్ళు అంటూ వెంటపడింది. వద్దులే, మా మామ వచ్చి తీసుకొస్తాడు, ఆడికే చెప్తాను. మహాకోపంగా చీడీలు దిగిపోయింది దురుసుగా ఎంకి. రుక్మిణి వెనక్కి వస్తూ మొగుడికేసి చురచురా చూసింది. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇగ్గింతం లేకపోతే ఎందుకు? దానికిష్టమో కాదో కనుక్కోవద్దు ముందు? విజయక ఇంటి పరిస్థితి అంతా జుగుప్సాకరంగా తోచింది. అత్త మీద అస్సహ్యం ముంచుకు వచ్చింది. పెద్ద చాకలి వచ్చి ఏం గొడవ చేస్తాడోనని బిక్కుబిక్కుమంటూ కూర్చున్న అత్తని చూస్తుంటే కాస్త జాలి కూడా వేసింది. అర్ధరాత్రి వరకు ఎదురు చూసినా చాకలివాడు జాడలేదు. మర్నాడు పొద్దున్నే చాకలి ముసల్ది జ్వరంతో మూలుగుతూ వచ్చి ఏ సంగతి ఎత్తకుండా బట్టలు తీసుకుపోయింది. అత్త, నిన్నో మాట అడిగేదా? తీరిగ్గా మధ్యాహ్నం భోజనాలయ్యి కూర్చున్నప్పుడు అనేసింది విజయ. ఏమిటిది అది? సిగ్గుపడుతూనే అడిగింది విజయ. మామయ్య ఇన్ని పనులు చేస్తుంటే నీకు కోపం రాదు? ఏం పనులే? ఎందుకు కోపం? ఎందుకేమిటి? నీ కళ్ళ ఎదురుగానే పరాయి ఆడవాళ్ళని తీసుకొస్తుంటే కోపం రాదు? అలాంటి తప్పు పనులు చేస్తే
మగవాళ్ళేం చేస్తే మాత్రం తప్పవుతుంది. ఎక్కడో రహస్యంగా దొంగతనంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకు గడిపే కంటే అంత కోరిక ఉన్నప్పుడు నిక్షేపంలా మన ఇల్లు మన వాకిలి మనకి లేవు. మరి నీకు కష్టంగా ఉండదు ఎందుకు? నాకు మాత్రం ఏమి లోటు జరుగుతుందని? నువ్వుండగా అసలలా ఎందుకు తిరగాలి? పరాయి ఆడదాని మిందికి మనసెందుకు పోవాలి? అవకాశాలను బట్టే కోరికలు పుడతాయి. వాళ్ళేం చేసినా తప్పు లేదని 10 మంది అంటారు కాబట్టే వాళ్ళ మనసులలా చెలిస్తాయి. దొంగచాటుగా పోయే కంటే మనల్ని అడిగే చేస్తున్నందుకు సంతోషించాలి కానీ బాధెందుకు? అదేం మాటత్తా? చిన్నపిల్లలు మట్టి తింటారు. అది ఆ వయసులో సహజమే. మరి అలా వారించకుండా చూస్తూ ఊరుకుంటామా? నేను మాత్రం బొత్తిగా వారించకుండా ఉన్నానా? ప్రయోజనం లేనప్పుడు ఏం చేస్తామమ్మా? నేను నమ్మనత్తా. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నీకే నువ్వే ఎంతో మందిని ఆహ్వానించావు. నీ చేతులతో వాళ్ళందరికీ వండి పెట్టావు, ముస్తాబులు చేశావు. నీ మనసులో ఏమాత్రం కష్టం ఉన్నా ఇదంతా చెయ్యగలవా? నువ్వన్నట్లు అంత కష్టం కూడా నాకెప్పుడూ కలగలేదు విజయ. ఆయన వచ్చి నన్ను ప్రాధేయపడుతూ అడిగితే నాకెంతో జాలి వేస్తుంది. పోనీ ఈ మాత్రం సహాయం చెయ్యలేనా అనిపిస్తుంది. ఏదో విధంగా ఆయన కోరిక తీర్చాలని ప్రయత్నిస్తాను. ఇంతకన్నా నాకేం తెలీదు. ఇలా చేయటం తప్పే అత్త. మన శీలాన్ని ఇంత పవిత్రంగా కాపాడుకుంటాం కదా. మరో ఆడదాన్ని అపవిత్ర పాలు చేయటం ధర్మమేనంటావా? నీ పిచ్చి గాని వాళ్ళు మంచివాళ్ళైతే అసలు మన మాట వింటారేమిటి? ఎంత వాదిచ్చినా అత్తతత్వం ఏంటో అర్థం కాలేదు విజయ్కి. సంవత్సరాలు గడుస్తున్నాయే గాని వెంకట్రాయుడు మారలేదు, రుక్మిణి మారలేదు. వాళ్ల తత్వాలు విజయ్కి అర్థం కానూ లేదు. కాకపోతే వాళ్ల ఆరోగ్యాలు మాత్రం బాగా మారాయి. మందు మిందని పూట లేదు, పథ్యం లేని భోజనం లేదు. నిట్టూర్చింది విజయ. మామయ్య ఎంత విలాస పురుషుడైనా అదుపులో పెట్టుకోవలసిన బాధ్యత అత్తకి ఉంది. ఆ ధర్మాన్నావిడ పాటించనేలేదు. ఈనాడు మామయ్య భరించలేని రోగాలతో ఆసుపత్రి పాలయ్యాడంటే అత్తయ్య కుళ్ళి కుళ్ళి ఏడుస్తుందంటే ఎవరేం చేయగలరు? సానుభూతి మాత్రం ఎలా చూపించగలరు? మామయ్య పట్ల అత్తకి ఉన్న ప్రేమ అంత ఉత్కృష్టమైనదే అనుకుంటే అటువంటి మూర్ఖపు ప్రేమ ఏ ఆడది ఏ మగాడికి చూపించకూడదని విజయ ఉద్దేశం. మామయ్య మరో ఆడదాన్ని తెచ్చుకున్నప్పుడు అత్తయ్య కోపంగా చూసి ఉంటే, బావురమని ఏడ్చి ఉంటే చివరి దశలో జీవితంలో ఇద్దరూ సుఖపడేవాళ్లేనేమో. విజయ్ విజయ్ గావుకేక వేసుకుంటూ వచ్చాడు సారథి. గబగబా ఎదురు వెళ్ళింది విజయ. సారథికి వెనకే నించున్న రామాన్ని చూస్తూ విస్తుపోయింది. ఇదేమిటి, నువ్వెప్పుడొచ్చావురా? ఉత్తరం అందిందని బావ చెప్పాడు. స్టేషన్కి కూడా వచ్చాడు. నేను వస్తున్నానని నీకు తెలీదు? ఆశ్చర్యంగా అన్నాడు రామ. కోపంగా చూస్తున్న విజయని చూస్తూ నవ్వాడు సారథి. చూస్తావా నా జాలరి ప్రేయసిని ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చాలు కానీ కట్టి పెట్టండి. కాళ్ళు విరక్కుండా తప్పించుకున్నారు. ఇద్దరి సంభాషణ అర్థం కాక తెల్లబోయాడు రామ. లోపలికి పోతున్న విజయ వెనకే వెళ్తూ గొంతు తగ్గించి, విజ్జి, ఇందాక నిజంగా కోపం వచ్చేసింది కదూ నీకు? నా మాటలన్నీ నమ్మేశావు కదూ అంటూ గుసగుసలాడాడు ఉండబట్టలేక.